ఒక 2 months ago వైజాగ్లో టీసీఎస్కి ఏపీ స్టేట్ గవర్నమెంట్ 99 పైసలకి ల్యాండ్ అలొకేట్ చేసింది. అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అలాగే కాగ్నిజెంట్ అని చెప్పి ఇంకో కంపెనీకి కూడా ల్యాండ్ ఇచ్చారు. సేమ్ అదే 99 పైసాకే. సో ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద బ్యాక్లాష్ నడుస్తుంది. అదేంటంటే కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్. వైజాగ్ అనేది ఏపీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ డెవలప్డ్ సిటీ కదా. అక్కడ మీరు ఇంత కాస్ట్లీ అయిన ల్యాండ్స్ని అసలు ఎలా ఇస్తారు ప్రైవేట్ ఫర్మ్స్కి అని చెప్పి. సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైజాగ్ అనేది ఐటీ హబ్ కాదు, హైదరాబాద్ లాగా బెంగళూరు లాగా. అండ్ నెక్స్ట్ ఆ విషయం వైజాగ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు మోస్ట్లీ. సో ఏదైనా ఒక మంచి వెల్ అండ్ గుడ్ ప్యాకేజ్ ఉన్న జాబ్ కావాలి అంటే మాత్రం ఇద్దరు బెంగళూరుకో లేకపోతే గుర్గాంకో హైదరాబాద్కో వేరే స్టేట్స్ వెళ్ళి జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చాలా మందికి. చేతులు మంచి మంచి డిగ్రీస్ ఉండి బెస్ట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే దే క్యాన్ డూ ఎనీథింగ్. అంటే అక్కడున్న జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన లిమిటేషన్స్ అవి. ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఐటీ ఫర్మ్స్ని వాటిని అకామిడేట్ చేయడానికి. నెక్స్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ లాస్ట్ టైం వైఎస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు పుట్ ఇన్ టు పర్స్పెక్టివ్ మల్టిపుల్ ఫర్మ్స్కి ట్రబుల్ వచ్చింది. అంటే టీడీపీ అడ్మినిస్ట్రేషన్లో 14 నుంచి 19 వరకు కొంతమంది ఎంఓయూస్ సైన్ చేసి దాన్ని సెటప్ చేయడానికి మొత్తం ఫ్రేమ్వర్క్ అంతా జరుగుతున్న టైంలో ఆ ల్యాండ్ వెనక్కి తీసుకోవడమో లేకపోతే ఆ ఎంఓయూస్ని విత్డ్రా చేసుకోవడమో ఇలా చేశారు. సో ఫార్చ్యూన్ 500లో ఉన్న కంపెనీ కూడా వెళ్ళిపోయింది ఆ టైంలో. అండ్ నెక్స్ట్ ఇలా టగ్ ఆఫ్ వార్లో నడిచింది. సో ఎవెన్చువల్గా ఏమైందంటే ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ సెనారియోస్ వచ్చినప్పుడు కంపెనీస్కి ఒక భయం అనేది వస్తుంది. అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి ఏదో ఒక ట్రబుల్లో పడాలంటే వాళ్ళు పెట్టేది చాలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కదా. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ప్రకారం వాళ్ళు కూడా కరెక్టే. ఇప్పుడు ఏదైనా ఒక 200-300 crores పెట్టి ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ తర్వాత వచ్చిన గవర్నమెంట్తో ట్రబుల్ వచ్చిందంటే మాత్రం అది పెద్ద ఇష్యూ అవుతుంది ఆ ఇన్వెస్టర్స్కి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లులు మాల్. వాళ్ళు ఏకంగా ఇంటర్నెట్లోనే పోస్ట్ చేశారు ఇంకెప్పుడు మేము ఫ్యూచర్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టబోం అని చెప్పి. ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన డాట్స్ అన్నీ కూడా నా వెర్షన్ కాదు, ప్రజెంట్ గవర్నమెంట్ది, అలాగే నారా లోకేష్ ఐటీ మినిస్టర్ది కూడా. నిజంగా ఒక రకంగా అది కూడా కరెక్టే. వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నిజంగా జరిగిందే కాబట్టి. ఇప్పుడు 99 పైసా స్టోరీ దగ్గరికి వద్దాం. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒకప్పుడు గుజరాత్ సీఎం కింద ఉన్నప్పుడు కంపెనీస్ని మిగతా స్టేట్స్తో కంపీట్ అయ్యి రప్పించడానికి వాళ్ళు పెట్టిన పాలసీ ఏంటంటే ఈ ల్యాండ్ అలొకేట్ చేయడం. ఆ ల్యాండ్ కూడా ఎలా అంటే చీపెస్ట్, అంటే ఇండైరెక్ట్గా ఇంకా ఫ్రీగా ఇచ్చినట్టే. అలానే ఆ డెసిషన్ ఏమైనా తెలివి తక్కువదా అంటే కాదు. ఎందుకు కాదంటే ఏదైనా ఒక కంపెనీ ఒక ప్లేస్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు విత్ ఇన్ 5 to 10 years ఆఫ్ టైమ్ స్పాన్లో దాని రూపురేఖలు మొత్తం మారిపోతాయి. ఈ విషయం మనకి చాలా బాగా తెలుసు. అనంతపురం అండ్ కియా మోటార్స్ ఈ రెండే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. అది కంపెనీ వచ్చే ముందు అక్కడ ల్యాండ్ రేట్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో కంపేర్ చేస్తే అది ఒక పర్ఫెక్ట్ బూమ్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చి ఎస్టాబ్లిష్ అయితే అలా ఉంటుంది చేంజ్. నెక్స్ట్ అది చాలాసార్లు ప్రూవ్ అయింది. సో మళ్ళీ ప్రూవ్ అవుతూనే వస్తుంది. సో సిమిలర్గా వైజాగ్లో కూడా అదే జరుగుద్దని చెప్పి నా పర్స్పెక్టివ్. అండ్ చాలా మందికి తెలియని ఇంకొక మైత్ ఏంటంటే ఈ ల్యాండ్ అలొకేషన్ విషయంలో గవర్నమెంట్ మొత్తం అంతా అది వాళ్ళకి ఇచ్చేయట్లేదు పర్మనెంట్గా. అది ఒక లీజ్ అంతే. 50 yearsకో 60 yearsకో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లీజ్. సో జస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ అయ్యేది స్టేటే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే మిగిలిపోతుంది, అది స్టేట్కే వస్తుంది అటు తిరిగి. కాకపోతే ఈలోగా ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్. నిజంగా ఒక జాబ్ లేని వ్యక్తికి తెలుస్తుంది అసలు ఉద్యోగం అనేది ఎంత ఇంపార్టెంటో. అండ్ నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఏటా 1,00,000 మంది ఐటీ రెడీ ఎంప్లాయీస్ బయటకు వస్తున్నారు గ్రాడ్యుయేట్ అయ్యి. అండ్ నెక్స్ట్ వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి స్టేట్లో సరైన స్ట్రక్చర్ లేదు. అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది in one form or the other. So అది ఎప్పుడు అవుతుంది ఎంత బాగా అవుతుంది అనేది we don't know, but they are giving a true and perfect attempt after attempt, not one or two. రీసెంట్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కాగ్నిజెంట్ కదా, దీనికి ముందు వచ్చి టీసీఎస్కి. అండ్ సిమిలర్గానే టాప్ 100 ఐటీ ఫర్మ్స్లో ఏ కంపెనీ వచ్చినా సరే అదే 99 పైసాకి ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇదే ఈ 99 పైసాకి సంబంధించిన ఓవరాల్ స్టోరీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా ఆస్క్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.